వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు అవుట్, స్పీకర్ కీలక నిర్ణయం, చిక్కుల్లో దానం, ఎక్కడుండాలో అక్కడే ఉన్నానంటున్న కడియం, సై అంటున్న తెల్లం, నోటీసుల జారీతో సరికొత్త రాజకీయం. తెలంగాణ పాలిటిక్స్లో మరో రసవత్తర ఘట్టం ఆవిష్కృతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం మీడియాకు లీకులు ఇచ్చారు. అమ్మ, సుప్రీంకోర్టు చెప్పే కదా, ఓ తెలంగాణ స్పీకరు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు మరి ఈ 10 మంది కోల్యాగల మీద? ఫిరాయింపు నిరోధక చట్టం మీద కథ ఏం నడిపిస్తావు, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ అనేది జర షెడ్డో పడ్డో జర దెబ్బ నిర్ణయం తీసుకో. ఇక్కడ బీఆర్ఎస్ కోల్యాగలు మమ్మల్ని బతకనిస్తలేవు. బీఆర్ఎస్ కోల్యాగలు అవి ఆఖరికి దూపకు అన్నిటికీ ఎడవాసినాయి. వాటికి కొలువులు లేక పదవులు లేక నమో నారాయణ ఓ దిక్కుంగా దేవిని ప్రార్థిస్తున్నారు, ఇంకో దిక్కుంగా కథ ఏరే దిక్కుంగా కథ నడుస్తుంది. ఈ కథ ఆ కథ మాకు మోపు చేసిర్రు. అయ్యా ఓ తెలంగాణ స్పీకరు గడ్డం ప్రసాద్ జర్ర ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని చెప్పేసరికి ఇక మరి ఈ కోల్లాగా ఇక మరి సుప్రీంకోర్ట పెద్ద కోర్ట వినకపోతే కథ ఎట్ట ఉంటుంది? మరి షెడ్డో పడ్డో న్యాయస్థానాన్ని గౌరవించాలి కాబట్టి ఈ కోల్లాగా ఇగో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం మీడియాకు లీకులు ఇచ్చిర్రట. అమ్మ ఏదో అవుతుంది. ఇక మేము ఏం చేద్దాము, ఎట్ట చేద్దాము రో దేవుడా. నిన్న మొన్నటిదాకా బార్బూరు బచ్చన్నపేట అని బీఆర్ఎస్ కోల్యాగర తరిమితివి ఉరిమితివి, కచ్చపెచ్చ వ్యవహారంతో మాట్లాడితే ఇప్పుడు మాది ఇటు కాకుండా అసలు ఏమవుతుంది? మళ్ళీ మేము కార్లకే పోయి జొర్రి కూర్చుందాం అనుకుంటే మరి ఆ కథ మాకు ఉన్నదా, అవకాశం లేదా? మమ్మల్ని ఇక నమ్మరు. అయ్యా మీరు ఎన్నుపోటు పొడిచే ఇది అనేది వాళ్ళు నమ్ముతారో నమ్మరో, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది కోల్యాగలకు భయం పట్టుకుంది. ఇక మరి ఎట్లయితుందో ఈ పంచాయతీ ఏమవుతుందో. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతిలో ఇప్పుడు వీళ్ళ బతుకయింది. ఎందుకంటే ఏమంట ఒరేకో నిన్న మొదటిదాకా నువ్వే దేవుడవు, నువ్వే మాకు శ్రీరామ రక్ష, ఎట్ట చేసినా నువ్వే, చంపినా నువ్వే, సాధినా నువ్వే, ఏం చేసినా నువ్వే గడ్డం ప్రసాదు అని గడ్డం పట్టుకొని బతిరాడిన వాళ్ళు ఇవాళ లీకు అనే వరకల్ని అమ్మ ఏదో చేస్తట్టే ఉండు, ఏం చేద్దాం ఎట్ట చేద్దాం అనే కాడికి వచ్చింది కథ. అందుకనే 10 మంది ఎమ్మెల్యేలు అవుట్ అనే కథ తెర మీదకి వచ్చింది. ఇక పోతే కవిత మరో సంచలన లేఖ. కేసీఆర్ ఫ్యామిలీలో బొగ్గు సంఘం చిచ్చు, హట్ అయిన కవిత. తనను వేధిస్తున్నారంటూ ఆవేదన, రాజకీయ కారణాలతోనే నన్ను తొలగించారు, కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఏమిటి ఎన్నిక, నేను మా అయ్యతోని కొట్లాడి సింగరేణి కార్మికుల బిడ్డలకు నేను ఏందాక 20,000 కొలువు తిప్పిస్తున్నా నాయన, ఇలా ఎంతకాడికి తీసుకొచ్చారా దేవుడా. నేను అమెరికాకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమంటా అంటినో, మా అయ్య దేవుడే, మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని నేను ఏమంటా అంటినా దేవుడా. ఈ మాట వినంగానే మా అన్న గుండెకు బిర్రగా నాటుకపోయింది. ఇప్పుడు నన్ను ఎడుగాను తీరుగా చేసి, నన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేసి, గంజిలో ఈగను తీసేసి మాట్లాడబట్టే చేయబట్టే మా అన్న అక్కడికి వస్తారా కల్లా నేను డిపెండెంట్ ఉద్యోగాలను కూడా గదెంతో కారుణ్య నియామకాల పేరు మీద నేను ఇది చేస్తే, సింగరేణి కార్మికులకు నేను సకల సౌకర్యాలు చేస్తే,
వాళ్ళకు కరెంటు షెడ్డా పడ్డా అది ఇది నీళ్ళు బోళ్ళు నీ దండం పెట్టి నా కడుపుకు తినకుండా ఉపవాసం వండుకుంటా ఆలోచన చేసి సింగరేణి కార్మికుల కోసం నేను కన్నబాధల పడి ఇది చేస్తే ఆఖరకు వస్తార కల్లా నన్ను కడకు నువ్వు రేవుల దేవుడా శంకరా భగవంతా అని ఇప్పుడు ఎట్లా మీరు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎన్నిక ఎట్లా చేస్తారు? నా కొలువు ఉడవీకి నా కొలువు గుంజుకపోయి నా కొలువుని ఎడవాపి మీరు కొప్పుల ఈశ్వర చేతుల ఎట్లా పెడతారు? ఏంది ఏం కథ అని కంటికి బిట్టాడు ఏడుస్తుందట కవితమ్మ. ఇంత బాధ వచ్చగారా బాధ పాడైపోను ఇక అందుకనే తట్టుకోలేకపోతుందట. నిద్ర పడతలేదు తెలంగాక ఏం చేయమంటున్నారు. ఇక కవిత ఏం రాసింది మళ్ళా లేఖ రాసింది. ఆనాడు అయ్యకు లేఖ రాసే పచ్చి పులుసు కంటే పలసగా అయింది. మళ్ళీ ఇప్పుడు కార్మికులకు లేఖ రాసిందట. నేనేం పాపం చేసి ఎట్లా చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటే కంటికి రేపోలే కాపాడుకుంటే మాయతోని కొట్లాడి ఏందాక 20,000 కొనుగోలు మీ పోరగాళ్ళకి ఇప్పిస్తే ఇవాళ నల్ల అనకుండా తెల్ల అనకుండా పొమ్మన లేక పొగ పెట్టుకుంటా మా అన్న గింత పని చేశా అని పాపం కవితమ్మ బా ఎంత గోసరిల్లుతుందో బిడ్డ. అయ్యో కవిత ఇక మరి ఆఖరికి వస్తార కల్లా ఈ కార్మికులకు రాసిన లేక ఇక మరి ఇదేం ఇప్పాలకం తీసుకొస్తుందో. ఆయన అయ్యకు రాసిన లేఖనే కథ జరిగింది. మరి ఇప్పుడు ఇది పంచకోళ్ళ కాషాయం కార్మికులు అంటే అందరికీ లేఖ రాసింది. ఇక ఆ కోళ్ళాగలు మరి ఎక్కడెక్కడ ఎలిచి పారగొడతాయో ఇంకేం చేసుకొస్తాయో ఇంకా ఏం బదనామో ఇంకా ఏం కథో ఇంకేం జరగబోతుందో ఈ లేఖతోటి చూద్దాం ముందు ముందు. మీరైతే చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ఇక జర్ర ఏం లేదు కానీ మా కోళ్ళాగలు ఏదో మీకు చూపిస్తాయట. మరి ఓ పిల్లగాళ్ళు ఏదో చూపియనాడు చూపిరు వాళ్ళు కూడా తయారనే ఉంది పబ్లిక్.